ఓకే. మీ కంటెస్ట్‌కి సంబంధించి వస్తే ఎందుకు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేస్తున్నారు మీరు? సో నో 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 ఐఎమ్ సారీ. నేను ఆ విషయాన్ని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నారా లోకేష్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కాంపిటెంట్. నాకు అసలు ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్ టు మీ. బికాస్ అతను హీఈస్ నాట్ లీడర్ అండి. హీ వాజ్ నాట్ ఎ బోర్న్ లీడర్, హీ వాజ్ మేడప్ లీడర్. అంటే ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అతన్ని ఒక లీడర్గా తయారు చేశారు. అతను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడుగా అతను కొంత లెగసీ ఉంది కాబట్టి ఆయన లీడర్ అయ్యాడు. ఆయన స్పష్టంగా సూటిగా ప్రజల్లోకి వచ్చే ప్రజా సమస్యలను అడ్రస్ చేసే పరిస్థితి ఉండదు. సో నేను ప్రజల్లో నుంచి వచ్చి నాయకుడిగా నేను నారా లోకేష్ గారిని అక్కడ వేస్తున్నారు కాబట్టి నేను అక్కడ వేయటంలా, నేను తాడికొండ కూడా వేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్, అది కూడా తాడికొండ అండ్ మంగళగిరి కలిసి ఉంటాయి కాబట్టి నేను కూడా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ మంగళగిరిలో వేస్తే నాకు కూడా ట్రావెలింగ్ ఇబ్బంది ఉండదు అన్న కాన్సెప్ట్ తోటి నేను అక్కడ వేస్తున్నా. అంటే అనుకోకుండా నారా లోకేష్ కాన్స్టిట్యున్సీ కూడా ఇది అవ్వటంతో కొంత చర్చ జరుగుతున్నమాట వాస్తవం. నేను అనుకుంటాను అసలు నాకు నారా లోకేష్కి అక్కడ పోటీ ఉండదు. నాకు ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పోటీ ఉంటుంది. కానీ నారా లోకేష్ నేను పోటీ అని ఫీల్ అవ్వటం లేదు. మేబీ ఆయన ముఖ్యమంత్రి కొడుకు అయితే అయ్యుండొచ్చేమో. ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ముందు ఓడిపోలేదా 2000 చాలా చాలా ఘటనలు ఉన్నాయి ఓడిపోయారు. సో నేను అనుకోవటం ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి కాదు. రెండోది ఏంటంటే ఆయనకి ఈ ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్, ఈ బలహీన వర్గాల ప్రజలంటే అసలు పడదు. ఆయన మనిషి ముందు ఒక మాట వెనక ఒక మాట ఉంటుంది. సో అలాంటి వ్యక్తిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించడం వల్ల మంగళగిరి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. స్టాన్ బోర్డులో చదువుకొని వచ్చాడు, కులాలు అవి ఇంకా పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? అయ్యో అసలు 35-40 సంవత్సరాలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడే బీసీలు జడ్జిల పదవులు పనికిరారని లెటర్ రాయలేదా? లెటర్ ఆన్ రికార్డ్ ఉంది కదా. వైసీపీ చేస్తున్న ప్రచారం లెటర్ ఉంది, ఆన్ రికార్డ్ లెటర్. టూ మచ్ కదా సార్ ఆ రకమైన సంకుచిత మనస్తత్వం ఎందుకు? ఇప్పుడు అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది అది. జస్టిస్ ఈశ్వరయ్య గారు దాని మీద చాలా ఫైర్ అయ్యారు, చాలా సీరియస్గా ఆయన ఫైట్ చేశారు. అంటే బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా వీళ్ళందరికీ ఏంటి అంటే వీళ్ళందరూ ఒక ఓటు బ్యాంక్ అండి. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా పని చేయించుకుంటాం, పల్లకీలు మోసే బోయల్లాగా ఉండాలి తప్ప వాళ్ళకి అధికారం షేర్ చేద్దామని ఉండదు వీళ్ళకి. సో ఇలాంటి భావజాలంతో కరుడు కట్టిన తీవ్రవాదిలాగా పెరిగిన వ్యక్తి నారా లోకేష్. ఓకే. సో అలాంటి భావజాలం కేవలం పైకి మాత్రమే మాట్లాడతారు, లోపల డోర్ వేసిన తర్వాత వాళ్ళని మనుషులుగా కూడా గుర్తించరు. ఇలాంటి వ్యక్తులకి రేపొద్దున అసెంబ్లీలో స్థానం ఇప్పించగలిగితే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. మేబీ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఏదన్నా ఎమ్మెల్సీ ఇచ్చుకుంటాడో నాకు తెలియదు కానీ, బట్ నారా లోకేష్ లాంటి అనాలోచితమైన వ్యక్తి, పవన్ కళ్యాణ్ లాంటి ఇన్కన్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి, స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తి, ఒక ఇష్యూస్ పట్ల ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు అసెంబ్లీలోకి వెళితే అసెంబ్లీలో అంటే నేను ఎందుకు అంటున్నానంటే నరసింహ గారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందిలో ఇంచుమించుగా 1,50,00,000 మంది ఎస్సీలు ఉన్నారు. అందులో 30 లక్షల మంది క్రిస్టియన్లు, ఇంచుమించుగా 40 లక్షల మంది ముస్లిమ్స్. వీళ్ళందరూ రేపొద్దున భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏకి ఓటేస్తే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కనెక్ట్ చేసి రేపొద్దున వీళ్ళ భవిష్యత్తుకి ఏం సమాధానం చెప్తాడు? అదేమనంటే నన్ను నమ్మండి అంట. ఎవరు నమ్ముతారు నిన్ను నమ్మడానికి ఎంతమందికి నువ్వు అపాయింట్మెంట్ ఇస్తావు? నీ పక్కనే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్న వ్యక్తి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వు. ఇక నీ ఏ సామాన్యుడు నిన్ను వచ్చి కలుస్తాడు? ఈ రాష్ట్రంలో ముస్లిమ్స్ యొక్క, క్రిస్టియన్ల యొక్క, ఎస్సీ ఎస్టీల యొక్క భవిష్యత్తుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మోడీకి ఊడిగం చేయడానికి, ఈ బతుకులన్నింటినీ బానిస బతుకులాగా మార్చడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆడుతున్న కుటిల ప్రయత్నం సార్ ఇది.